నందు ప్రియ స్నేహితులకు, మిత్రులకు, క్రైస్తవ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాం. యేసు స్వామి మనల్ని ప్రేమించి గత రాత్రి అంతా చక్కని నిద్రించారు. వేకుజామున మంచి మెలుగు ద్వారా ఆయన సన్నిధానంలో చేరి వాక్యాన్ని చదవగలిగి, వినగలిగి, గ్రహించగలిగి, ఆచరించగలిగి, పాటించగలిగి, వాక్యంలో ఉదక స్థానము చేయబడి మరొక నూతన రోజైన దయాకిరీటంలోనికి మనం ప్రవేశించలాగిన ఆయన ప్రేమను మన ఎడల కనుపరిచినందుకు గాను ఆయనకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఈ వాక్య ధ్యాన విషయంలోనికి వెళ్ళబోయే ముందు ప్రార్థన ద్వారా యేసు స్వామిని మన హృదయాల్లోనికి, మన కుటుంబాల్లోనికి, మన జీవితాల్లోనికి ఆహ్వానించుకున్నాం, ప్రార్థించుకున్నాం. కృపామయుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త యేసు స్వామి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. నిన్న నేడు నిరంతరము ఏకమైన స్వామి, భూమిని ఆకాశంలో సకల ఐశ్వర్యములు, సకల ఆశీర్వాదములు సృష్టించి అందులో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దీర్ఘాయుష్మంతులు గండని మరొక నూతన రోజైన దయా కిరీటాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. అయ్యా, మాకంటే అధికులైన వారు, ధనికులైన వారు, సంపన్నులైన వారు, ఉన్నతమైన వారు ఈ సమయాన్ని చూడలేక ఎందరో మా ప్రభు నశించిపోయిన వారు ఉన్నారు. ఆయనను కానీ మీ ఉచిత కృప, ఉచిత ప్రేమ, ఉచితమైన కరుణ ద్వారా మేము సజీవులుగా ఉండి ఈ లోకాన్ని చూసి మరో రోజులో ప్రవేశించాము. స్వామి, ఈ దిన దీవెనలు, దిన ఆశీర్వాదాలు మా పైన కుమ్మరించారు. ఈ దిన పరిపాట్లలోకి వెళ్ళబోయే ముందు మా పాదములు తొట్టకుండా, మా నాలుగు తొట్టుబడబడకుండా ఎలాంటి ప్రమాదములు, ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్ట వస్త్ర బలహీనతలు, సాతాను అంధకార శేఖరిక్కులు, దురాత్మ, దొంగాత్మ, చటాత్మ, లోకాశలైన నేత్రాశ, శరీరాశ, జీవుడంబాలు మా పైన ఏలుబడి చేయడం, ప్రేమ, సత్యక, సమాధానం, ఆదరణ, దయాళత్వం, కరుణ కలిగి మా వలె మా పొరుగు వారిని ప్రేమించగలిగి, ప్రార్థించే పెదవులతో పాటు సహాయపడగలిగిన చేతులను మాకు అనుగ్రహింపచేయమని అడుగుతున్నాం. అయా, మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, చిన్నవారిని, పెద్దవారిని, యవనస్తులను, ఎవరాలను, తల్లులను, తండ్రులను, వృద్ధులను, వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆదరించి, కరుణించి, కాపాడి, సంరక్షించినందుకు వందనాలు. మాలో ఉన్న అస్వస్థలు స్వస్థపరిచారు స్వామి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చారు. వ్యాధి బాధల చేత బాధపడుతున్న వారికి విడుదల ఇచ్చారు. మా యవన బిడ్డలను దీవించారు, ఆశీర్వదించారు, బలపరిచారు. వారి ప్రయత్నాలను ఫలప్రదం చేసినందుకు వందనాలు. వివాహ ప్రయత్నాలు, వ్యవహార ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఉన్నత విద్య ప్రయత్నాలు ఏవైనా కానీ వారికి తోడుగా, నీడగా, అండగా, దండగా, కొండగా ఉండమని అడుగుతున్నాం. ఎల్కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా చదువుతున్న బిడ్డలందరినీ అభిషేకించి మీ నామంలో జ్ఞాన విజ్ఞాన తెలివితే నిండారుగా ఇవ్వండి. పరిశుద్ధుడు కలిగిన ధన్యత ఇవ్వమని వేడుకున్నాం. అయ్యా, రోజువారీ పరిపాటలు చేసుకున్న వారిని అభిషేకించండి. వ్యవసాయ పనులు, కూలి పనులు, వ్యవసాయదారులు, దానికి సంబంధించిన పరిపాటలు, అనుబంధ పరిపాటలు అన్నిటినీ అభిషేకించండి నాయన. రోజువారీ చిరు వ్యాపారాలు మా ప్రభా, ఉద్యోగాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ బాధ్యతలు, ఉద్యోగాలకు సంబంధించినవి ఇంకా ఏమేమి పనులు అయితే ఉన్నాయి వాటన్నిటిలో వెళ్తున్న బిడ్డలందరూ కూడా అభిషేకించండి. ఎవరిని విడిచిపెట్టొద్దు స్వామి. మీ కాపుదలలో, మీ కృపలో భద్రపరిచి సంరక్షించమని వేడుకుంటున్నాం. పాలకులను దీవించండి, పరిపాలకులను దీవించండి. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండించగల పాలకులు ఏర్పాటు కాబడడానికి సహాయం దయచేయండి. క్రైస్తవులు స్వయం ప్రతిపత్తి మంత్రిత్వ శాఖ, క్రైస్తవ సంఘాలకు 3 ఎకరాల సాగు భూమి, అయా క్రైస్తవ నాయకులకు, నాయన ప్రార్థనా పరులకు మా ప్రభా వారి అవసరతను బట్టి, వారి అక్కలను బట్టి ఆయన తీర్చగలిగిన ధన్యత. కాపర్లకు 15,000 రూపాయల హాండోరీ. క్రిస్మస్ మా ప్రభా కుటుంబ దిన వేడుకలు జరుపుకున్న ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల ఆ క్రిస్మస్ కానుకను ఇవ్వగలిగిన పాలకులను, పరిపాలకులను మీరు లేవనెత్తి ఘనపరచమని ఆ ప్రార్థన ఆలకించండి. అడుగులు ఇవ్వండి, తట్టుడు తీవ్వండి, వెదురు దొరకబడి చెప్పి యెహోవా సర్వశరీరులకు మీరు దేవుడు, మీకు అసాధ్యమనేది ఏది లేదు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ మీకు అసాధ్యం కాదు. ఆకాశవాక్యం ప్రతి క్రైస్తవ సంఘాలను దీవించండి, ఆశీర్వించండి, బలపరచండి, ఘనపరచమని ఆ వాక్య ధ్యాన విషయంలో వెళ్తున్నాం. స్వామి, సహాయం దయచేయండి. నన్ను, నా కుటుంబాన్ని, బంధుమిత్రుల, స్నేహితులను, సంఘాలను, మెయిన్ లైన్ చర్చెస్ను మీరు దీవించి, ఇండిపెండెంట్ చర్చెస్ను మా ప్రభు, సంఘ కాపులను, సంఘ పెద్దలను, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను అభిషేకించమని భవిష్యత్ కాలంలో క్రైస్తవులు మా ప్రభా నాయన ఎలాంటి ఇబ్బందులు లేవని గుండె మీద చేయి వేసుకుని మిమ్మల్ని స్తుతిస్తూ, ఘనపరుతూ, మహిమపరుతూ వాక్యముతో స్నానం చేయబడి వారు ప్రార్థించుకునే ఆ గొప్ప అవకాశ దినం కోసం ఎదురు చూస్తున్నారు. సహాయం దయచేయండి. మీరే నాతో ఉండండి మా ప్రభు. నన్ను మీ శిలువ సాధన బలపరచండి. ఘనత, మహిమ, ప్రభువులు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో నేను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, మిత్రులారా, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం నిన్న 16వ వచనం వరకు చదువు. దానిలో ఉన్న యెహోవా చెప్పిన మాటలు మనం మరోసారి రీకలెక్ట్ చేసుకుని, యెహోవా అనుగ్రహించు దేశంలో దీర్ఘాయుష్మంతులకు కావాలంటే నీవు ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కైకొంటూ నీ తండ్రిని, తల్లిని సన్మానించు. వారిని ఇబ్బంది పెట్టవద్దు. వారు నీకు తల్లిదండ్రులు, రక్తమాంసాలు పండించిన తల్లిదండ్రులని చెప్పిన విధానాన్ని నిన్న మనం మాట్లాడుతున్నాం.
ఈ దినం 17వ వచనం నుంచి కింద వచనాల్లో మనం యెహోవా యేసు స్వామి పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడినాడు దాన్ని మనం గ్రహించాలి. 17వ వచనం ప్రారంభం. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనా, వాని పొలమునైనా, వాని దాసునైనా, దాని దాసినైనా, వాని ఎద్దునైనా, వాని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గర దీననైనను ఆశ. ఈ మాటలను యెహోవా ఆ పర్వతం మీదను అగ్ని మేఘ గాఢంధకారాల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చి ఆయన మరేమీ చెప్పలేదు. గమనించారా ప్రియ స్నేహితులారా? 17 నుంచి 22 వచనాలు. దీనిలో యేసు స్వామి పరిశుద్ధాత్ముడు యెహోవా త్రియేక దేవుడు ఈ 10 ఆజ్ఞలను, కట్టడలను, నియమ నిబంధనలను ఆ రోజు ఇచ్చాడని మోషే ఇప్పుడు ఇక్కడ సజీవులుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు మరోమారు తెలియచేస్తుంది. దానిలో ఉన్నదేంటి? నీ తండ్రిని తల్లిని సన్మానింపము, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనా, వాని పొలమునైనా, వాని దాసునైనా, వాని దాసినైనా, వాని యొద్దనైనా, వాని గాడిదనైనా, పొరుగువాని దేనియూ ఆశింప. ఇది ఆనాడు అగ్ని పర్వతం, ఆ హోరేబు కొండపై అగ్ని మేఘ గాఢంధకారం నుండి గొప్ప స్వరముతో చెప్పి, సమాజ మంత్రులతో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసి ఇచ్చి. గమనించారా? ఇది జ్యుడిషియరీ వ్యవస్థకు, పాలనా వ్యవస్థకు, పరిపాలనా వ్యవస్థకు, పాలకులకు, సమాజానికి, సంఘానికి, సంఘములో నివసిస్తున్న ప్రజలకు, పెద్దలకు అందరికీ ఈ 10 ఆజ్ఞలు వ్రాసి ఇచ్చి వివరించిన యెహోవా ఎంతటి ఆధిక్యతను మన ఎడల కనపరిచాడో గమనించండి. ఏం చెబుతున్నాడు? ఈనాడు రాజ్యాంగం ఏం చెబుతుంది? ఈనాడు జ్యుడిషియరీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఏం చెబుతుంది? రక్షణ వ్యవస్థ ఏం చెబుతుంది? పాలనా వ్యవస్థ ఏం చెబుతుంది? పాలకుల వ్యవస్థ ఏం చెబుతుంది? ఇదిగో ఈ 10ని కనుక పాటించగలిగితే దేశము సుభిక్షంగా ఉంటుంది, అల్లకల్లోలు, ప్రపంచము శాంతి సమాధానముతో ఉంటుంది, ఒకరి ఎడల ఒకరి ద్వేషభావాలు ఉండవు, కక్షభావాలు ఉండవు, ఒకరిని ఒకరిని చంపుకునే వ్యవస్థ ఉండదు. వీటి వలన కొన్ని వ్యవస్థలు కనుమరుగవుతాయని చెబుతూ ఉన్నాడు. ఇలాంటివి గనక ఏ మనుషుడు భూమి మీద ఉన్న ఏ మనుషుడు చేయకుండా ఉంటే న్యాయ వ్యవస్థతో సంబంధం పని ఉండదు, పోలీసు వ్యవస్థతో పని ఉండదు, జైలు వ్యవస్థతో పని ఉండదు, రాజకీయ బ్రోకర్ వ్యవస్థతో పని ఉండదు, మధ్యవర్తుల వ్యక్తులతో పని ఉండదు, అబ్కారీ వ్యవస్థ, త్రాగుడు, జోదం, వ్యభిచారం, దొంగతనాలు, నరహత్యలు, కక్షలు, కార్పణ్య, ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతీకారాలు అనేవి భూమి మీద నిర్మూలమైపోతాయి. గమనించారా? ఈ 10 ఆజ్ఞలను తల్లిదండ్రులను సన్మానించిన, నరహత్య చేయకుండా ఉన్నా, వ్యభిచరించకుండా ఉన్నా, దొంగతనం చేయకుండా ఉన్నా, ఇవన్నీ కనుక చేయకపోతే పోలీసు వ్యవస్థతో మనకు పనేంటి? న్యాయ వ్యవస్థతో మనకు పనేంటి? జైలు వ్యవస్థతో మనకు పనేంటి? జైలు గోడలు, జైలు నిర్మాణాలు నిర్మించవలసిన అవసరం ఏంటి? జైలు అధికారులను అపాయింట్ చేసి వారికి జీతాలు ఇస్తూ పోషించాల్సిన అవసరం ఏంటి? త్రాగుడు లేకపోతే, వ్యభిచారం లేకపోతే ఆ అబ్కారీ వ్యవస్థ, ఆ పోలీసు వ్యవస్థ ఎందుకు? లాండ్ ఆర్డర్ పోలీసు వ్యవస్థ ఆగిపోతుంది, జైళ్ళ పోలీసు వ్యవస్థ ఆగిపోతుంది. అబ్కారీ వ్యవస్థ అంటే ఈ ఎక్సైజ్ శాఖ, త్రాగుడు మీద నియంత్రణ చేయాలి అనే ఒక పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది. అవేవి లేకపోతే న్యాయ వ్యవస్థ, న్యాయస్థానాలు, న్యాయ కోవిధులు, న్యాయ నిర్ణేతలకు పని ఉండదు. ఈ 4 లేకపోతే రాజకీయ బ్రోకర్ వ్యవస్థ,
అవేవి చేయకపోతే మధ్యలో నువ్వు వచ్చి నేను అది చేస్తాను, ఇది చేస్తాను, వీరితో మాట్లాడతాను, ఆరితో మాట్లాడతాననే ఆ మధ్యవర్తిత్వ వ్యవస్థ నిర్మూలమైపోతుంది. అప్పుడు భూమి సుఖశాంతులతోనూ సకలైశ్వర్యములతోనూ శాంతి సమాధానాలతోనూ విరాజిల్లుతుంది అనడంలో సందేహం లేదు కదూ. దీని వలన మనకు అర్థము, పరమార్థము, జ్ఞానోదయం ఏమై ఉండాలి? ఈ చెప్పిన ఈ 10 ఆజ్ఞలకు, కట్టడలకు, నిబంధనలకు లోబడి ఉండండి. అది ఎవరు చెప్పారు? యెహోవా తన స్వరముతోనే చెప్పాడు. ఆయనే స్వయంగా 2 రాతి పలకలు వ్రాసి నాకు ఇచ్చాడు. నేను అవి మీకు ఇప్పుడు చూపిస్తూ ఉన్నా. మోషే అనే నేను, హోరేబు కొండ పైన యెహోవా పిలిస్తే వెళ్ళిన నేను, ఆయన అగ్ని గుండములో అగ్ని గంధకములతో అగ్నిల మధ్య ఉండి అగ్ని పర్వతము బద్దలైనట్లుగా ఆ కొండ యావత్తు అగ్ని ఆవరించగా నా బట్ట కాలలేదు, నేను కాలిపోలేదు, నా వెంట్రుక కాలిపోలేదు. ఆయనతో నేను, నాతో ఆయన మాట్లాడుకున్నాం. నేను మీలాంటి మనిషినే. నేను మీ 12 గోత్రాల్లో గోత్రికుణ్ణే. నేను యెహోవా పిలిస్తే వచ్చిన వాడినే. నాకున్న ఆధిక్యత మీకు కూడా ఉంది. మీరు కొండను అంటుకున్నా అంటుకోకపోయినా, ఆయన స్వరము విన్నా వినకపోయినా, ఆయన మీకు ఏ అపాయము కలుగు చేయలేరు. మీకున్న అపోహ ఏంటి? ఆయన స్వరము విని బ్రతికిన వాడెవడు అనే కదూ. ఆయన కొండ అగ్నితో మండుతుండగా దానిని తాకిన వాడు బ్రతికిన వాడు ఎవడనే కదూ. ఆయన మధ్య ఉండి సజీవుడుగా వచ్చిన నన్ను మీరు చూడండి. మీరు విన్నారుగా, మీరు విని కూడా బ్రతికే ఉన్నారుగా. మీరు ఆ కొండను అగ్నితో మండడం చూశారుగా, మీ కళ్ళు పోలేదుగా. కాబట్టి యెహోవా కరుణా వాత్సల్యములు కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. నన్ను పోలి నడవండి అని చెప్పడానికే ఇదిగో ఇచ్చాడు. ఆయన యొక్క ఆశ, అభిలాష ఏమిటంటే భూమి శాంతి, సమాధానము, ఆదరణ, దయాళత్వము, ప్రేమ, కరుణ, కృపతో నిండి ఉండాలి. ఆ భూమి మీద నా స్వరూపముతో ఉన్న నా ప్రజలు ఉండాలి. అందుకు మోషేను పిలిచాడు. మోషేను నన్ను ఆయన ఎన్నుకున్నాడు. నేను మీ మధ్యకు వచ్చాను. గమనించారా? అందుకనే ఆ పర్వతం వలన అగ్ని మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరము మీరు విని మీరు మీ గోత్రముల ప్రధానులను, మీ పెద్దలను నా యొద్దకు వచ్చి, మన దేవుడైన యెహోవా మన ఘనతను, మహత్యమును మాకు చూపించను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి అని మీరు నాతో అన్నారు. 23, 24 అధ్యాయాలు చదివా. మోషే వారితో చెబుతూ ఉన్నాడు. యెహోవా పర్వతము పైనుండి మాట్లాడాడు, స్వరముతో మాట్లాడాడు, ఆజ్ఞలను వివరించాడు. అది అగ్ని వలన మండుచున్న ఆ పర్వతము దగ్గర నిలబడి ఉన్నారు. మీరు మీ గోత్రాల వారు, మీ ప్రధానులు, మీ బిడ్డలు, మీ పశువులు, పక్షులు సమస్తం ఉన్నాయి. ఏది నశించిపోలేదు. యెహోవా స్వరము విని బ్రతుకుతారు అనే విశ్వాసము మీకు నేను కలిగించా. అది మీ పితరులతో మాట్లాడాను.
అది మీరు ఇప్పుడు విన్నారు. ప్రియ స్నేహితులారా, మిత్రులారా, గమనించారా? యెహోవా తగిన సమయంలో మాట్లాడతాడు, తగిన సమయంలో దర్శనమిస్తాడు, తగిన సమయంలో రక్షణ ఇస్తాడు, తగిన సమయంలో హత్తుకుంటాడు. తన మన పరాభేదాలు లేవు. ఆయా గోత్రాల వారు, ఆయా పెద్దలు, ఆయా ప్రధానులు కూడి ఉండగా మోషే ప్రకటన చేస్తున్నాడు. మనము కూడా దేవుని ఎడల ప్రేమ కలిగి ఉన్నాం కదూ, ఆయన స్వరము విన్నవారు ఉన్నారని చెబుతూ ఉంటారు కదూ. మనము కూడా ఆయన స్వరము విని కృపాకాలములో, యేసుస్వామి కాలములో, పరిశుద్ధాత్ముని ఆదరణకర్త కాలములో ఇప్పుడు మనము సజీవులుగా ఉన్నాము. కాపరుల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా, ధర్మశాస్త్రోపదేశకుల ద్వారా వాక్యాన్ని వింటున్నాము, వాక్యాన్ని గ్రహిస్తున్నాము. ఆయనను మనకు దీర్ఘాయుషు ఇస్తున్నాడు దేవుడు. ఇది గమనించాలి. ఆయన ఉద్దేశము సర్వ శరీరులు నావారే, సర్వ సృష్టి నాదే. సర్వ సృష్టి నశించకూడదు, సర్వ శరీరులు నశించకూడదు. నోవాహు కాలము తిరిగి పునరావృతము కాకూడదు. నోవాహు కాలము గతము అని ఎంచుకోబడాలి. నోవాహు కాలము జలప్రళయము, భయంకరమైన ఉపద్రవ కాలము అని చరిత్ర చెప్పుకోవడానికి ఉపయోగపడాలే గాని పునరావృతము కాకూడదు. నేటి దినాలలో కొన్ని ప్రాంతాలలో అవి పునరావృతం అవుతున్నాయి. ఒరిస్సా లాంటి ప్రాంతాలలో, విశాఖపట్నం లాంటి ప్రాంతాలలో, మద్రాసు లాంటి ప్రాంతాల్లో గుర్తున్న కొన్ని ప్రాంతాలు చెబుతున్నా. ఉపద్రవాలు వస్తున్నాయి కదూ. కొన్ని దేశాలలో లావా ప్రవహిస్తుంది కదూ. ఎందువలన అవి నేషనల్ కెలామిటీస్ గా, ప్రకృతి వైపరీత్యాలు, ఉపద్రవాలుగా ఆ పాపాన్ని చూడలేక ఆ ప్రాంతం వరకు క్లీన్ చిట్ చేస్తూ ఉన్నాయి, ప్రక్షాళన చేస్తూ ఉన్నాయి. ఆ ప్రక్షాళనలో మనము లేము అని చెప్పుకోవడానికి మనము యెహోవాయందు ఆనందిస్తూ గర్వించాలి. నా దేవుడైన యెహోవా నన్ను సజీవుడిగా ఉంచాడు. నా నీతి, నా న్యాయము, నా ప్రవర్తన ఆయన దృష్టిలో ఘనమైనదని కాదు గాని ఆయన కృప వలన నేను సజీవుడిగా, నా కుటుంబము సజీవుడిగా ఉంది. అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనాలి. నా నీతి, నా బాహుబలము, నా తెలివితేటలు అనుకున్న వారు అధపాతాళానికి త్రొక్కివేయబడిన వారు అనేకులు చరిత్రలో. నెబుకద్నెజరు మొదలుకొని, సౌలు మొదలుకొని ఎందరో రాజులు, ఎందరో ప్రవక్తలు, ఉజ్జియా లాంటి ప్రవక్తలు, ఎలియాజరు ప్రవక్త కాగడానికి ముందుగా అహరోను పెద్ద కుమారుడు, రెండవ కుమారుడు దుస్థితి, ఏలీ కుమారుడు యొక్క దుస్థితి గమనించారా? ఆయన ఆజ్ఞలను తృణీకరిస్తే తన మన పరాభేదాలు లేవు. ఈవెన్ మోషే కూడా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నీకు ప్రవేశము లేదు. ఏ తేడాను లేదు, ఏ భేదము లేదు. పాపము చేసిన వాడు పాపమును గర్భమున ధరించి మృతుడు అవ్వవలసిందే. ఆ పాపాన్ని తీసివేయగలిగిన వాడు యేసుస్వామి, యెహోవా పరిశుద్ధాత్ముడే. అది ముందే నీకు ఒక చార్ట్ రూపేణ ఇచ్చాడు.
అది మీరు చూశారు. మరోమారు చెప్పడానికి ప్రవక్తలు మీ దగ్గర పంపించాడు. వినండి, గ్రహించండి, ఆచరించండి, పాటించండి, వాక్యములో ఉదక స్థానము చేసి ఆయనకు సాక్షులుగా భూమి మీద ఆయన్ను ప్రచురపరచండి. ఇది వాగ్దానముతో కూడిన మాటలు. ప్రియ ఇశ్రాయేలులారా, మీరు గమనించారా? మీరు సజీవులుగానే ఉన్నారు. ఈ అగ్ని పర్వతాన్ని ముట్టినా బ్రతికే ఉన్నారు, స్వరము విన్నా బ్రతికే ఉన్నారు. కాబట్టి మీకు నేను హెచ్చరిక చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ సజీవులు అన్న వారి గురించి హెచ్చరిక చేస్తున్నా. ఆయన ఆజ్ఞలు గైకొనండి, మీ వలె మీ పొరుగు వారిని ప్రేమించండి, ప్రార్థించే పెదవులతో పాటు సహాయపడగలిగిన చేతులను కలిగి ఉండండి, గుప్పిడను మూయకండి, పిడికిలను విప్పి దాన ధర్మాలు చేయండి, అవసరతలో ఉన్న నీ సహోదరుని గుర్తించు, నీకు కలిగిన సర్ప్లస్ లో నుంచి ఇవ్వు. అదే మంచి సమరయుడి యొక్క ఉదంతము. శాస్త్రి ఉన్నాడు, పరిసేయుడు ఉన్నాడు, సమరయుడు ఉన్నాడు. మంచి శాస్త్రి అల్లా, మంచి సమరయుడు అల్లా. యేసు స్వామి మంచి సమరయుడు అనడానికి గల కారణం ఏమిటి? నీకు మంచి శాస్త్రి అని అనాలిగా. పరిచారకుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మకర్త, యాజకుడు, మంచి యాజకుడు అల్లా. గ్రంథములో యేసు స్వామి ఒకే ఒకసారి మంచి అని చెప్పిన వ్యక్తి మంచి సమరయుడు. ఆధిక్యత కలిగిన పదమది. షల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, నిన్ను నేను నా ముద్ర ఉంగరంగా చేసుకుంటా. రాజముద్ర, శాసనము, శాస్త్రాలు సృష్టించేది నీవు, శాస్త్రాలను అమలుపరిచేది నీవు. నీ ఉంగరము ముద్ర ఉంటే అది శాసనము. జెరుబ్బాబెలు నిన్ను ఎన్నుకున్నా. నిన్ను నన్ను ఎన్నుకుంటున్నాడు యేసు స్వామి. లోకము అశాశ్వతము. లోకము కేవలము పరదేశుల ప్రయాణ యాత్రా స్థలము. యాత్ర ముగించిన వెంటనే వెళ్ళాలి. ఇది గమనించండి అంటున్నాడు. 24వ వచనంతో ముగిస్తున్నాను. సమయం అయిపోయింది. రేపు 25 నుంచి చెప్పుకుందాం. దీనిలో ఉన్న అంతరార్థాన్ని, ఆంతర్యాన్ని, మర్మమును గమనించాలని ప్రభు పేట మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు, మీ కుటుంబాలకు నిండైన వందనాలు. ముగింపు ప్రార్థన. యేసు స్వామి, మీ బంగారు పాదములకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, ఘనపరచండి. చదవబడిన వాక్య పాఠ్య భాగం మా హృదయంలో మేము బదిలిపరుచుకుని నూరంతలుగా ఫలించలాగిన సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలనికి తేక దుష్టు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మీకు, మీ కుటుంబాలకు మరోమారు నిండంగా వందనాలు చెల్లించుకుంటూ, క్రిస్టియన్ భవన్లో జరిగే ఆదివారము జరిగే ఆరాధన ఉదయం 5 నుంచి 6 వరకు మార్నింగ్ డివోషన్, సాయంత్రం 3 నుంచి 5 వరకు ఈవినింగ్ డివోషన్. సాధ్యమైతే రండి. ఆ ప్రాంతంలో దేవుణ్ణి మహింపరుస్తాము. లేదా సౌండ్ సిస్టమ్ ద్వారా వినగలిగి, ప్రార్థించే పెదవులు కలిగి, మోకరించే శరీరాన్ని కలిగి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరోమారు
మిమ్మలను దేవుడు నిండారుగా ఆశీర్వదించి బలపరిచి ఘనపరచును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానము మనందరికీ నిండారుగా అనుగ్రహింప చేయబడును గాక. ఆమేన్. మీకు నిండైన వందనాలు.